కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. పేద నోట్లు రద్దై నెల రోజులైనా జనానికి ఇబ్బందులు తప్పటం లేదు. ఎక్కడ చూసినా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. డబ్బులు ఉన్న ఏటీఎంల దగ్గర జనం బారులు తీరుతున్నారు. రేపటి నుంచి బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో గంటల తరబడి క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. నోట్ల కష్టాలపై మరింత సమాచారాన్ని శివ అందిస్తారు. మనం ప్రస్తుతం అమీర్పేటలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్ దగ్గర ఉన్నాము. ఈ బ్యాంక్ దగ్గర పక్కనే ఉన్న ఏటీఎం వర్క్ చేస్తుంది. ఈ ఏరియాలో ఈ ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుంది. 3 రోజులు కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్స్ దగ్గర ఈరోజు విత్డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఏటీఎంస్ దగ్గర అయితే ఏటీఎం దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ వేరే ప్రాంతాల నుంచి ఏటీఎం దగ్గరకు వచ్చి ఏటీఎం లైన్లో నిలబడి డబ్బులు విత్డ్రా చేసుకుంటారు. చాలా ప్రాబ్లం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. శాలరీలు పడినాయి కదా, శాలరీ అకౌంట్లు తీసుకోవడానికి. ఈ నెల ఫస్ట్ వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్లోనే చాలా ఖర్చులు ఉంటాయి. రెంట్స్ కానీ, పాలు, పేపర్ ఇలాంటివన్నీ ఎట్లా మేనేజ్ చేసింది? అప్పులే సార్, తర్వాత ఇస్తామని చెప్పడం, ఇంకా తర్వాత ఇస్తామని చెప్తున్నాం, వాళ్ళు గొడవ చేస్తున్నారు. అది తెలుసు కదా, అందరికీ తెలిసిన ప్రాబ్లమే కదా. అడ్జస్ట్మెంట్ ఏటీఎంలో 2000 రూపాయలు మాత్రం వస్తున్నాయి, సరిపోతాయి అవి? అది చాలా సార్. డైలీ ఏమో మేము ఓపెన్ అవ్వట్లే. ఇప్పుడు 3 days అయింది, ఈరోజు ఓపెన్ అయింది. అప్పుడప్పుడు తీసినప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు తీసుకోవడం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. చేంజ్ అవ్వట్లేదు 2000 మళ్ళీ అది చాలా ఇబ్బంది వస్తుంది. కొంచెం చేంజ్ పెడితే కొంచెం ఇదిగా ఉంటుంది. 500 ఖర్చు పెట్టినామంటే చిల్లర లేదనడం, 2000కి చిల్లర లేదనడం, అక్కడ నుంచి మానేయడం, ఇంకా అలా జరిగిపోతుంది అంతే. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు సార్? 30 రోజుల నుంచి అమౌంట్ టైట్ ఉంది కదా. ఇక చదువుకుంటున్నాం, ఎట్లా ఏం చేస్తున్నాం అంటే 100 ఏమో దొరుకుతలేవు, ఇంకా అలా జరిగిపోతుంది. ఇక ఏడజోడు ప్రాబ్లమ్స్, చిల్లర ప్రాబ్లమ్స్. బల్కంపేట నుంచి వచ్చి వేరే దగ్గర ఎక్కడ ఏటీఎంస్ వర్క్ చేస్తున్నాయి? ఎక్కడ ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, సనత్ నగర్ ఇన్ని చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా మనీ ఒక 90% ఉంటుందని చెప్తున్నారు. ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వీఆర్ స్టూడెంట్స్, మా దగ్గర మనీ లేదు. పేరెంట్స్ ఏదో ట్రాన్సాక్షన్ చేయగలరు, బట్ మేము ఇక్కడ కష్టం అవుతుంది కదా. ఎవరు బ్యాంక్కి వెళ్ళా వాళ్ళు తీసుకోమంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నాం, మరి మా బ్యాంక్స్ అకౌంట్స్ అక్కడ ఉంటాయి, మేము ఎలా తీసుకోగలం? ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. దెర్ ఈస్ నో సొల్యూషన్. అరికట్టారు కానీ కరప్షన్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ. ఇది సెల్ఫ్ బ్యాంకింగ్ అంటే వాళ్ళ అకౌంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అనే రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ కోసం ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు. ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది. ఇది బ్యాంకు ఏటీఎం దగ్గర నుంచి స్టార్ట్ అయితే బ్యాంకు గేటు దాటి రోడ్డు పైన వరకు వాళ్ళందరూ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు ఏరియాలో. అమీర్పేట కానీ ఎస్ఆర్ నగర్. సరే, హాస్టల్ ఉంటారు మీరు ఇక్కడ? హాస్టల్. అమౌంట్ ఈ రోజే వచ్చారా, నిన్న మొన్న విత్డ్రా చేసుకున్నారా? మేము రోజు వస్తూనే ఉన్నాం కానీ నో క్యాష్ అనేసి. ఎట్లా పేమెంట్స్ ఇచ్చారా? హాస్టల్లో ఫస్ట్ వీక్ అడుగుతారు కదా వాళ్ళు. పేమెంట్ ఉన్నాయి, అవి ఏటీఎంలోనే ఉన్నాయి, బట్ రోజు వస్తున్నాం కానీ ఏటీఎంస్ నో క్యాష్. అన్ని చోట్ల రావడం లేదండి, కొన్ని చోట్ల కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. దాదాపు 80 మంది ఉన్నారు, 89 మంది ఉన్నారు. ఏటీఎంలో అంత క్యాష్ ఉందా? మీరు ఎవరు క్యాష్ అవైలబుల్ ఉంటుందా? ఏమండి గ్యారంటీ లేదు, చెప్పలేమండి. ఉంటే తీసుకుంటాం, లేకుంటే లేదండి. గ్యారంటీ అయితే ఇవ్వలేమండి, గ్యారంటీ లేదండి. నిన్నైతే దొరకలేదు, ఈరోజు ట్రై చేస్తున్నాం. ఛాన్స్ దొరికితే దొరకవచ్చు, లేకుంటే గ్యారంటీ లేదు. ఆల్రెడీ శాలరీస్ బ్యాంకులో పడ్డాయి, కానీ అకౌంట్లో పడినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పైసలు అదే ఏటీఎం ప్రాబ్లమ్స్. బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకోవచ్చు కదా, మీ ఓన్ బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవచ్చండి. అక్కడ కూడా ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. బ్యాంక్కి వెళ్తే ఒకరోజు డ్యూటీ డుమ్మా కొట్టి ఉండవలసిన పరిస్థితి. కాబట్టి ఏటీఎంలో అయితే తొందరగా వస్తాయండి. బ్యాంకులో కూడా ఫుల్ పబ్లిక్ ఉంటున్నారండి, కష్టం. మళ్ళీ 3 రోజుల వరకు ఏటీఎంలో క్యాష్ పెట్టే అవకాశం లేదు కాబట్టి ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడికే వచ్చి 2000 రూపాయల విత్డ్రాల కోసం 2-3 గంటలైనా వేచి చూస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.